ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ఇక ముందుగా స్వాతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభానికి ముస్తాబైన హైటెక్స్ జాతీయ పతాక ఆవిష్కరణతో శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేలా సవరణ బిల్లు, డిస్కంలను తెగనమ్మేందుకు కేంద్రం కుట్రలు. చేనేతపై జీరో జీఎస్టీ కోసం పద్మశాలీల తీర్మానాలు, కేంద్రం దిగిరాకుంటే మహా ఉద్యమానికి ప్రణాళికలు. మీ పాలసీలు, ఆలోచనలు మాపై రుద్దొద్దు, కేంద్రంపై బీజేపీయేతర రాష్ట్రాల సీఎంల ఆగ్రహం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, నేడు రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం. కామన్వెల్త్ మహిళల క్రికెట్ ఫైనల్లో పోరాడి ఓడిన భారత్, రజత పథకంతో సరిపెట్టుకున్న హర్మన్సేన. రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జాతీయ పతాక ఆవిష్కరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షం రోజుల పండగకు శ్రీకారం చుడతారు. అంగరంగ వైభవంగా వజ్రోత్సవాలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్న ద్విసప్తాహం వేడుకల కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. హెచ్ఐసిసిలో వజ్రోత్సవ ప్రారంభ వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 11:35 ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పిస్తారు. తరువాత సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు తిలకిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్నిస్తారు. హెచ్ఐసిసిలో వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ వేదికను ఏర్పాటు చేశారు. 75 మంది వైణిక విద్వాంసులతో దేశభక్తి గీతాలాపన, స్వతంత్ర సమరయోధులను తలచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఫ్యూజన్ డాన్స్, శాండ్ ఆర్ట్ ప్రదర్శన, దేశభక్తి ప్రబోధ నృత్య రూపకం, లేజర్ షో తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటు వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కేకే ప్రారంభోపన్యాసం తరువాత సీఎం కేసీఆర్ ప్రసంగం, వందన సమర్పణతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. వజ్రోత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. వజ్రోత్సవ కార్యక్రమాలను అత్యంత ఘనంగా దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించనున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. జిల్లాల నుంచి వచ్చే వారికి వాహన సదుపాయాలు కల్పించారు. ఇక వేడుకల్లో భాగంగా హెచ్ఐసిసి వైపు వెళ్లే అన్ని మార్గాలను జాతీయ జెండాలతో అలంకరించారు. అలాగే నగరంలోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొత్తంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల కోసం హైదరాబాద్ నగరం సుందరంగా ముస్తాబయ్యింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమాలతో ముగుస్తాయి. దేశ సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగేలా కేంద్రంలో బీజేపీ సర్కార్ పాలన చేస్తుంది. ప్రజల కోసం రూపొందిస్తున్న బిల్లులలో రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండానే నియంతృత్వ విధానాలు అవలంబిస్తోంది. వ్యవసాయ చట్టాల విషయంలో తప్పు చేశామని రైతులకు క్షమాపణలు చెప్పిన మోదీ సర్కార్ అదే తరహాలో ముందుకు పోతుంది. విద్యుత్ను కార్పొరేట్మయం చేసేందుకు కంకణం కట్టుకున్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఇక విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాలకు, ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టం చేకూర్చే విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకురావద్దని ప్రజా సంఘాలు, విద్యుత్ ఉద్యోగ, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లుపై భాగస్వామ్య పక్షాలతో చర్చించి పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. విద్యుత్ రంగానికి ఉన్న ప్రాముఖ్యత ఆధారంగా రాజ్యాంగంలో ఈ అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చారు. ప్రస్తుత సవరణ బిల్లులో ప్రతిపాదించిన అంశాలు పరిశీలిస్తే విద్యుత్ రంగంలో రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇది ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తోంది. విద్యుత్ వ్యవస్థను కేవలం కొన్ని ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి తేవడమే ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది. ప్రభుత్వ రంగంలోని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వ్యవసాయ రంగానికి, మారుమూల గ్రామాలకు, పేద కుటుంబాలకు విద్యుత్ రాయితీ ఇవ్వాలి. లాభాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసే ప్రైవేట్ కంపెనీలతో ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టలేదు. పెట్టుబడిదారీ వర్గాలకు ప్రయోజనం కలిగించే చట్ట సవరణ బిల్లు వల్ల కూలీ సొమ్ముతో బతుకును లాగే బడుగు వర్గాల పాలిట శాపంగా మారుతుంది. ఇది దశాబ్దాలుగా పేదలకు ఇస్తున్న రాయితీలను లాక్కోవడమే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వినియోగదారులకు అతి తక్కువ ధరకు నాణ్యమైన నిరంతరమైన విద్యుత్తును అందిస్తామని చెప్పి ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టారు. ఆయా కంపెనీలు మెరుగైన ప్రయోజనాలు కలిగించకపోగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై అధికంగా పెరిగింది. ఒడిశాలో ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మధ్యలో తప్పుకొని వినియోగదారులకు అపారమైన నష్టాలు కలిగించాయి. విద్యుత్ రంగంలో ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించాలని ఫ్రాంచైజీ పద్ధతిని ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలోని నాగపూర్, ఔరంగాబాద్, జల్లావ్, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, కాన్పూర్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, సాగర్, ఉజ్జయిని, బీహార్లోని భాగల్పూర్, ముజఫర్నగర్, గయా, జార్ఖండ్లోని రాంచీ, జంషెడ్పూర్ నగరాలను ఫ్రాంచైజీలతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. తరువాత పనితీరు సరిగ్గా లేనందువల్ల లైసెన్స్ రద్దు చేశారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు వల్ల ప్రైవేటు కంపెనీలకు లాభాలు, ప్రభుత్వ రంగంలోని విద్యుత్ సంస్థలకు అపారమైన నష్టాలు కలిగి వినియోగదారులపై భారీగా ఛార్జీల భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలది ప్రేక్షక పాత్రే అవుతుంది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సవరణ బిల్లుపై గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని ప్రధానికి కేసీఆర్ లేఖ కూడా రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రతిపక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం విద్యుత్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అంశం. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం తీసుకురానున్న బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ గతంలోనే తీర్మానం చేసింది. అంతేకాకుండా ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశాయి. రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ వ్యాపార వ్యవహారాలను ప్రభుత్వ రంగ డిస్కంలు నిర్వహిస్తాయి. వీటికి పోటీగా కేంద్ర బహుళ ప్రైవేట్ సంస్థలను అనుమతించడమే విద్యుత్ సవరణ బిల్లు 2022 చట్ట సవరణలో ముఖ్యమైన అంశం. బహుళ ప్రైవేట్ సంస్థలు వీలింగ్ ఛార్జీలను నామమాత్రం చెల్లించి ప్రభుత్వ నెట్వర్క్ ను విశృంఖలంగా వాడుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తుంది. చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడడం లేదు. ఏ ఒక్కటి కూడా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఎన్డీఏ గవర్నమెంట్. నో సింగిల్ ప్రామిస్. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామంటే వాళ్ళ పెట్టుబడి డబుల్ అయిపోయింది. పెరిగిన డీజిల్ రేట్లు, పెరిగిన ఎరువుల ధరల రేట్లు, పెరిగిన లేబర్ కాస్టు, పెరిగిన విత్తనాల రేట్లు, అనేక సమస్యలతో పెట్టుబడి డబుల్ అయింది కానీ ఇన్కమ్ డబుల్ కాలే. ఇలా యావత్తు రైతాంగం మా కరెంటు మీటర్లు పెట్టద్దని వీళ్ళు మీటర్లు పెట్టుడు, వాళ్ళు పీకేసుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మేము భరించలేము ఈ ఛార్జీలని. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కడుపు నిండా రైతులకు విద్యుత్తు రాదు, ఒక తెలంగాణ తప్ప. మరి ఏం సాధించినట్టు నీతి ఆయోగ్? దేశంలో మంచినీళ్ళు లేని పరిస్థితి. చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ట్యాంకర్లు కొనుక్కుంటారు, రాజధాని నగరంలో కూడా. మరి ఈ నీతి ఆయోగ్ మనుమశానం ఏం చేసినట్టు, ఏం జరిగినట్టు? తాగటానికి కడుపు నిండా మంచినీళ్ళు దొరకాయి, పంట పండించుకుందామంటే పొలానికి నీళ్లు దొరకాయి, చీకటి నుంచి బయటపడదామంటే కరెంటు వెలుగులు దొరకాయి, పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మూసివేయబడుతూ వాలంటీర్ రిటైర్మెంట్లు ఇచ్చి కార్మికులను, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అందరిని రోడ్డు మీద పడతారు. నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతున్నది. దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి. ఈరోజు పేపర్లలో వచ్చింది వార్త, చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసే పరిస్థితి. 15-16 రాష్ట్రాల నుంచి పోయి ఉపాధి హామీ కూలీలు కూడా చివరికి రోడ్డున పడి ఎక్కడో మారుమూల గ్రామాలలో 6,60,000 గ్రామాలు ఉంటాయి మనకి ఇండియాలో. అన్ని గ్రామాలలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు కూడా పోయి దేశ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన నెట్వర్క్ తో ఈ ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ డిస్కంలు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి కొంత మేరకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసి కొంత లోటును సబ్సిడీల రూపంలో ప్రభుత్వం నుంచి సేకరిస్తాయి. తద్వారా పేద ప్రజలకు విద్యుత్తునందిస్తాయి. కేంద్రం తెచ్చే చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వ డిస్కం ఆధీనంలోని గ్రామీణ, వ్యవసాయ వినియోగదారులకు మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. తద్వారా ప్రభుత్వ డిస్కంలు ఆర్థికంగా నష్టపోయి సామాజిక, ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి.
సరళీకృత ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా 1 మెగావాట్ కు పైగా విద్యుత్ వాడకం చేసే హెచ్టీ పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులు ప్రైవేట్ కంపెనీల ఆధీనంలోకి వెళ్లిపోతారు. రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ కాకుండా జాతీయ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఆ రాష్ట్ర కమిషన్ ప్రమేయం లేకుండానే అనుమతులు మంజూరవుతాయి. విద్యుత్ కొనుగోళ్లు, కేటాయింపులు జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఎన్ఎల్డిసి పరిధిలోకి వెళ్లిపోవడంతో విద్యుత్ సరఫరా, పంపిణీ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. ఇటువంటి కీలక బిల్లులను సంబంధిత స్టాండింగ్ కమిటీకి పంపించి సుదీర్ఘ చర్చల తర్వాత అన్ని భాగస్వామ్య పక్షాల ఆమోదయోగ్యంతో పార్లమెంటు ముందుకు తీసుకురావాలి. కానీ కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. దీంతో కేంద్రం వైఖరి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సవరణ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అఖిల భారత రైతు సంఘాలు కూడా సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం అధిక ఆదాయం కోసం విద్యుత్ చట్టంలో సవరణలు చేయడం సరికాదని, విద్యుత్ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపితే రైతులు మరో భారీ ఉద్యమం చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే అడ్డుకుంటామని, తక్షణమే విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం, ఆ తర్వాత స్లోగా అధికార పగ్గాలు చేపట్టడం, ఇది బీజేపీ కపట నీతి. తాజాగా మరో మిత్రపక్షంలో చిచ్చు పెట్టేందుకు పన్నాగం పన్నుతోంది. బీహార్లో జేడీయూని కూడా వెన్నుపోటు పొడిచి పగ్గాలు చేపట్టాలని కమలదళం కుట్రకు తెరతీసింది. కానీ సీఎం నితీష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మోదీ మంత్రివర్గంలో తాము చేరేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటమే పనిగా పెట్టుకుంది. కమలం పార్టీ ఎంతకు దిగజారుతోందంటే చివరికి మిత్రపక్షాలకు నమ్మక ద్రోహం చేస్తోంది. తాజాగా బీహార్లో మిత్రపక్షంగా ఉన్న జేడీయూకు వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ పథకం వేసింది. దీంట్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ ను ఆయుధంగా మార్చుకుంది. అందుకే జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ పావులు కదిపింది. రాజ్యసభ నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేసింది. త్వరలో చేపట్టనున్న కేంద్ర మంత్రివర్గ మండలి విస్తరణలు, మినిస్టర్ పోస్టుకు ప్రతిపాదనలు కూడా పంపింది. దీంతో తన పేరును నితీష్ సిఫారసు చేస్తారని ఆర్సీపీ భావించారు. అయితే గత కొంతకాలంగా బీజేపీ వ్యవహార శైలిని గమనిస్తున్న నితీష్ కమల వ్యూహానికి చెక్ పెట్టారు. బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించారు. మోదీ సర్కార్ కేబినెట్లో భాగం కాబోమని తేల్చి చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికలు జరిగిన తరువాత కేంద్ర కేబినెట్లో చేరకూడదని, తాము తీసుకున్న నిర్ణయానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ తో ప్రకటన చేయించారు. అలాగే పార్టీలో చీలికలకు ప్రయత్నిస్తున్న ఆర్సీపీ సింగ్ కు సీఎం నితీష్ చెక్ పెట్టారు. ఆర్సీపీ సింగ్ జేడీయూని వీడిపోయేట్టు చేశారు. ఈ క్రమంలోనే ఆర్సీపీ సింగ్ కు ఆయన కుమార్తెలకు సంబంధించిన స్థిరాస్తుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిపై వివరణ ఇవ్వాలని ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆర్సీపీ సింగ్ పార్టీని వీడారు. పార్టీని వీడిపోతున్న సమయంలో జేడీయూ ఓ మునిగిపోతున్న నావ అంటూ ఆర్సీపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ వ్యూహాలను పసిగట్టిన నితీష్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంగళవారం పార్టీ అంతర్గత సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ భేటీకి జేడీయూకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవ్వాలని సూచించారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నేతలతో సంప్రదించి నితీష్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సింగ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని నితీష్ చేసిన డిమాండ్ను రాష్ట్ర బీజేపీ నాయకులు పరిగణలోకి తీసుకోకపోవడం, ఇటీవలే పార్టీని వీడిన ఆర్సీపీ సింగ్ కు కమలదళం నేతలు సన్నిహితంగా మెలగటం తదితర కారణాల వల్ల బీజేపీని నితీష్ క్రమంగా దూరం పెడుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ గైర్హాజరయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ వార్తలు వాస్తవాలు ప్రసారమవుతుంది. కీప్ వాచింగ్ టీ న్యూస్.